దేవాలయానికి సంబంధించి పురుగులు ఎంతో బలమైన రాతి కట్టడంతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలని ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వులు నిర్మించినారు. మరి ఇది ప్రొద్దుటూరు మొట్టమొదట పేరు ప్రొద్దుటూరు పొదలకూరు. ప్రొద్దుటూరు ఈ మధ్యకాలంలో ఒక 100 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు అని వచ్చింది, కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరు ఉండేది. ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో ప్రొద్దుటూరుగా ఇప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయింది. అటువంటి పొదలకూరులో కాలంలో కొన్ని 100 సంవత్సరాల కిందట నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారు సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాలను కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకునే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాలి. వారు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు. అటువంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి కట్టారు. ఆ బండరాళ్ళు ఆ కాలంలో ఎట్లా తెచ్చారో మనకి ఇప్పుడు దానికి ఎట్లా వచ్చినాయనే దానికి అంతుపట్టే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని కానీ మంచివారిని చూసి నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సారీ అగస్తేశ్వర స్వామి టెంపుల్కు వీళ్ళందరినీ నేను లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించమని అడిగినాను. ఎందుకు మరి వీళ్ళనే నియమించాలా, ఇంకా ఎంతమంది ఉన్నారు కదా అని అన్నాడు. ఎందుకు ఈయన్ని పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్పినాను, సార్ నేను మన దాదాపు 7-8 సంవత్సరాల కాలం నుంచి ఈ నారాయణ ప్రొద్దుటూరు నుంచి కొన్ని 100 మందిని తీసుకొని పోయి నా కాలినడకన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు 18 రోజులు వాళ్ళ ఖర్చులన్నీ భరిస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సార్ ఆయన. కాబట్టి ఈయన తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది. అదే అట్లనా, సర్లే మీరు మంచి వ్యక్తినే ప్రపోజల్ చేసినామని చెప్పినట్టు నారాయణ రెడ్డి చైర్మన్గా ఖరారు అయిపోయింది. తర్వాత కొంచెం బోర్డు సభ్యుల్లో కొంచెం మార్చడంలో వెనక ముందు అయింది. ఇప్పుడు బోర్డు సభ్యుల్లో అన్ని కులాల వారు మతాల వారు ఉండాలని దానివల్ల కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ చైర్మన్ గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేను మనస్ఫూర్తిగా నేను చేయగలుగుతాడనే నమ్మకం పెట్టి ఆయన మీద ఉంచడం జరిగింది. ఎందుకంటే సొంత ఖర్చులతో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి 400-500 మందిని ట్రాక్టర్లు వాళ్ళందరినీ కాలినడకన తీసుకొని పోయి దర్శనం కల్పించేటంత మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాడనే ఆలోచనతో ఆయనను వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ నియమించడం జరిగింది. కాబట్టి ఇంత ప్రశస్తము ఇంత పొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన దేవాలయాన్ని ఈ కమిటీ వారు ఇంకా అభివృద్ధి చేయాలని ఈవోలో దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలోనూ దేవాలయాలు నిర్మించినారు మన పూర్వీకులు. కొన్ని 100 సంవత్సరాల కిందట దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ కట్టి వాటి బాగోగులు రాబోయే తరాల వాళ్ళు చూస్తారో లేదో అని అంటే రాబోయే తరాల వల్ల మనం చూస్తామో లేదో అని చెప్పి కొన్ని 100 సంవత్సరాల కిందట పెద్ద పెద్ద దేవాలయాలు చర్చిలు మసీదులు ఇవన్నీ కూడా నిర్మించి వాళ్ళందరూ ఈ రాబోయే తరాల వాళ్ళందరినీ మంచి చెడ్డలు అలన పలన చూస్తామో లేదో అనే ఒక ఆలోచనతో వాళ్ళకు ఉండబడిన సర్వస్వము భూములు ఆస్తులు ఆ దేవాలయానికి రాయించిపోయినారు. ఎందుకు రాయించినారంటే భూముల ఆస్తులు ఈ ఆస్తులతోనో భూములతోనో వచ్చే రాబడితోనైనా కూడా ఈ దేవాలయాలు రాబోయే కాలంలో బాగా జరుగుతాయనే ఆలోచనతో వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులన్నీ రాయించిపోయినారు. ఎంత మరి గొప్ప మనసో వాళ్ళు ఏమో తెలియదు, కానీ వారి ఈ దేవాలయాలు కానీ ఎన్ని సక్రమంగా జరగాలంటే ఏదైనా కొంత ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో వారి సొంత భూములన్నీ కూడా పిల్లలకు కూడా అనుకోకుండా రాయించిపోయి దేవాలయాలు కట్టారు. ఈ దేవాలయానికి కూడా కొంత ఆస్తి ఉంది. కొత్తపల్లి పంచాయతీలోనూ ఉన్న కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులతో సంబంధం లేకుండా ఇది ఎందుకంటే పొద్దుటూరు నడిబొడ్డులో ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు కొన్ని 100 మంది పొద్దున్నే వచ్చి దేవునికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని టెంకాయ కొట్టుకొని పోయి వాళ్ళ అంగట్లో కూర్చుంటే వ్యాపారం జరుగుతుందని ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మనమందరం కూడా ఎక్కడైనా కూడా దేవాలయాలను ప్రోత్సహించాలా, డెవలప్ చేయాలి. ప్రతి గ్రామంలో ఉండే నేను ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఉండబడిన భూమిని వేలం వేయించినాం. కొంతమంది గ్రామాలలో పూర్వకాలం నుంచి వాళ్ళే చేసుకుంటూ పోతారు, గుత్తలు ఇవ్వకుండా దేవునికి. మరి వాళ్ళందరూ ఏం బాగుపడరు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉండబడిన భూమిని వేలం వేయించి ఆ వేలం ద్వారా వచ్చే డబ్బులో ఇప్పుడు వెళ్ళాలి
దాదాపు 7 కోట్ల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాము. ఆ 7 కోట్ల రూపాయలకు బదులుగా మనం 20% 7 కోట్ల రూపాయల్లో మనము దేవస్థానం వాళ్ళు కూడా డబ్బులు కడుతున్నారు ప్రభుత్వానికి. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఈ భూముల ద్వారా వచ్చిన డబ్బు, దాతలు ఇచ్చిన డబ్బుతోనే దాన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాము. నేను గత 20-25 సంవత్సరాల కాలంలో చాలా ఊర్లలో ఎన్నో దేవాలయాలు కొత్తగా పాత ఇవ్వడేసి కొత్తగా నిర్మించడం జరిగింది. అల్లాడపల్లి కూడా చేసినాము. ఈ దేవాలయాన్ని కూడా ఇది బాగా తగ్గుగా ఉంది, కొంత ఎత్తు చేయాలనే ఆలోచన అప్పట్లో చేసినప్పటికీ కూడా కొంతమంది అప్పుడు ఉండబడిన వ్యక్తులు దీనికి ఆటంకం కలిగించిన కారణంగా ఇక్కడ ఉన్నది మీ పెద్దలకి అందరికీ తెలిసి ఇక్కడ రామాలయం ఉన్నది. ఇక్కడ ఈ రామాలయాన్ని తీసి ఎంత కట్టినా ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. కాబట్టి భవిష్యత్తులో ఈ దేవాలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు అందరూ కూడా నిరంతరము భక్తిభావంతో ప్రతి ఒక్కరూ మనం అందరం ఆలోచించాలనే విషయంలో అయితే రేపు ఇది చేస్తాం, మొన్నటి ఇది చేస్తాం, రాబోయే రోజుల్లో ఇది చేస్తామని అందరూ ఆశలతో ఉంటుంటారు. కాబట్టి ఆ దేవుడు అనేవాడు సహకరించకపోతే మనం ఏ ఒక్క ఆలోచన ముందుకు పోదు, ఏ ఒక్క ఆలోచన నెరవేరదు. నిరంతరము మనకు దేవుడు జన్మనిచ్చినాడు. ఈ జన్మను మనం ఏదో సార్థకత చేసుకొని జీవించాలి. చాలామంది జీవులు ఉన్నాయి. మనమందరికీ మానవ జన్మ ఇచ్చినాడు దేవుడు. కుక్కను నక్కని గాడిదని దున్నపోతులాగా పట్టించకుండా గొప్ప మానవ జన్మ ఇచ్చినాడు. ఈ మానవ జన్మకు సార్థకత చేసుకొని మనం అందరము మరణించాలనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏదో కుక్కను నక్కను గాడిదను చేయించా అంటాం. మనం అటువంటి పరిస్థితుల్లో మానవ జన్మించిన దేవుడు ఈరోజు మానవుడు ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవునికి ఇచ్చినాడు దేవుడు. అటువంటి దేవుని నిరంతరము ప్రార్థన చేసుకుంటూ నిరంతరము దేవుడు స్వామి ఇంత గొప్ప జన్మించినావు, మాకేదో వేరే కుక్క గాడిదలాగా జన్మ నీకుండా ఇంత గొప్ప జన్మించినావు, నీకు నిరంతరము కృతజ్ఞతలు ధన్యవాదాలని ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం చేసే ఏ పనిలోనైనా దేవుని స్మరించుకుంటూ పని చేస్తూ వస్తే తప్పకుండా వాడు స్వర్గానికి చేస్తాడం లేని అనుకుంటే ఏం కాదు. దేవుడికి ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు కూడా దేవుడే కల్పించినాడు ఈ అవకాశాన్ని. కాబట్టి మనం అందరము దేవుడు నిరంతరము మనం అందరము మనకు మన పిల్లలకు మన ఊళ్ళో భజన జరుగుతుంటుంది. మన పిల్లల్ని ఇంటమని పిలుచుకొని పోతే వాడు కూడా చేతులు కొడుతుంటాడు, తాళాలు కొడుతుంటాడు. ఆ మాదిరిగా చిన్నప్పటి నుంచే పిల్లలకందరికీ కూడా భక్తి ఉద్దేశంతో దేవుని దగ్గర కావాలనే ప్రయత్నాలు మనం పెద్దల వాళ్ళందరూ పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. కాబట్టి మరి ఈ దేవస్థానానికి నారాయణ రెడ్డి గారు, మరి వంగల నారాయణ రెడ్డి గారు, వాళ్ళ కమిటీ సభ్యులు నిరంతరము దీన్ని అభివృద్ధి పదవులకు తీసుకొని పోతారని, ఇక్కడ ఎక్కడ కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వాలు వేసిన వాళ్ళు అవినీతులకు పాల్పడినారు కొన్ని దేవాలయాల్లో. కాబట్టి ఎక్కడ కూడా ఇది దేవుని సొమ్ము తింటే మనం చెడిపోతాము, సంసారం పైకి రాదనేది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలా. కానీ కొంతమంది ఏమైందంటే దేవుని సొమ్మే తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం అందరము ప్రతి ఒక్కరము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కానీ ఈ కమిటీ వాళ్ళు కానీ దేవుడు అంటే జన్మనిచ్చిన దేవుణ్ణే మనము నిరంతరము ఆయన వేడుకుంటూ దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను బోధిస్తూ, టీచరు పిల్లలకి చదువు చెప్తే చదువు వస్తుంది, మనం దేవుని ప్రార్థిస్తే మనకు దేవుడు సహకరిస్తాడు, మనకు మంచి జరుగుతుంది. అటువంటి ఉద్దేశంతో మనం అందరము నిరంతరం ఉదయము సాయంత్రము దేవుని స్మరణ చేసుకోవాలని ఈ ప్రొద్దుటూరులో నడిబొడ్డున ఉండే శివాలయానికి కొన్ని వందల మంది రోజు వచ్చిపోతూ ఉంటారు. పొద్దున్న నుంచి తెలిస్తే సాయంత్రం 9 గంటల వరకు కొన్ని వందల మంది వచ్చిపోతుంటారు. ఇక్కడ ఉండబడిన గ్రామీణ ప్రాంతాలందరూ కూడా మన ఊళ్ళలో ఉండబడిన దేవాలయాలకు మనం కూడా పోయి ఏ దేవుడు ఉంటాడో ఆ దేవుని, మీకు ఏ దేవుడు నచ్చుతాడో ప్రతి ఒక్కరికి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. మీకు ఏ దేవుడు నమ్మకం కలిగి ఉందో ఆ దేవుని నిరంతరం ప్రార్థించండి, దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరి అదే మాదిరిగా మనము ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే అవకాశము మాకు కల్పించినారు. కాబట్టి మీరందరూ నన్ను ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీకందరికీ ఎట్లా నేను మీ రుణం తీర్చాలో నాకు తెలియదు. కాబట్టి 6 సార్లు ఎమ్మెల్యే గారికి కారణము కొంత నీతి నిజాయితీగా ఉండి మనం ప్రజలందరికీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటున్నాం. కాబట్టి ప్రజలందరికీ ఇటువంటి ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నేను నిరంతరము ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా మీకు అందుబాటులో ఉండి నేను ఉండేంత వరకు ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని మంగళ నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నా సంపూర్ణ సహకారం ఉంటుంది. అదే మాదిరిగా దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.